Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. హలో ఫ్రెండ్స్, సనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, ఈ కాశీరత్నాలు వైట్ రెడ్ కూడా పూసినాయండి. మన ఫ్రెండ్స్ మళ్ళీ ఈ రెండు పూసినతో ఒకసారి వీడియో పెట్టమన్నారు. ఒకేసారి పూయాలని నాకు ఎంతో ఆశ అండి. ఒకేసారి పూస్తే బాగుండు అనుకున్నాను. మొత్తానికైతే పూసినాయి. ఇంకా ముందు ఇంకా ఎక్కువ పూలు పోస్తాయండి. తర్వాత ఇంకా వేరే వీడియోస్లో పెట్టి మీకు నేను చూపిస్తాను. సరేనండి, ఇంకా విషయంలోకి వెళ్ళిపోతాము. నేను చెప్దాం అనుకున్న విషయం ఏంటంటే మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్ ప్లాంట్ గురించి మనము చెప్పుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, దీంట్లో దివ్యలత గారు ఇచ్చిన మార్నింగ్ గ్లోరీ ప్లాంట్ పెట్టానండి. ఒకే ఒక తీగలాగా ఎదిగిందనమాట. దీనికి పెద్దగా కొమ్మలు కూడా రాలేదు. కింద నుంచి ఒక్కటే పిలక ఉందన్నమాట. పై దాకా వచ్చింది. అదే చక్కగా బోల్డెన్ పూలు పోస్తుందండి. ఇప్పుడు పింక్ కలర్ ఫ్లవర్స్ అనమాట. దీని కేర్ ఏంటి, దీని ఫెర్టిలైజేషన్ ఎలాగ ఏంటి అనేది నేను మీకు ఈరోజు చెప్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది హార్ట్ సింబల్లో ఉన్నాయి కదా ఈ ఆకులు. ఇందులో ఇంకా వేరే యాంగిల్లో కూడా ఉంటాయండి. వేరే యాంగిల్లో కూడా ఉంటాయి. ఇది మాత్రం ఈ హార్ట్ సింబల్లో ఉంది. ఇది ఏంటంటే ఫస్ట్ పాటింగ్ మిక్స్ గురించి మనము చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఈ పాటింగ్ మిక్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్, దీనికి ఏదైనా సరే మనము భూమిలో పెట్టేటట్టయితే ఏ పాటింగ్ మిక్స్ అయినా మనం వేసుకోవచ్చు అండి. అదే గనక మనము ఈ కుండీలో పెట్టుకునేటట్టయితే కనుక కొంచెం బలమైనది వేసుకుంటే బాగా పూలు పోస్తాయి అనమాట. ఎలా అంటే ఇప్పుడు మనము 2 వంతులు గార్డెన్ సాయిల్ వేసుకుంటాం కదా, అలా 2 వంతులు గార్డెన్ సాయిల్, 1 వంతు ఇసుక, 1 వంతు కంపోస్ట్ వేసుకోండి. ఆ కంపోస్ట్లో కొంచెం ఇది వర్మీ కంపోస్ట్ వేసుకుంటాం కదా, దాంతోపాటు కొంచెం 1 గుప్పిడు నీమ్ పౌడర్ కూడా వేయండి. రూట్ రాట్ అయిపోకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే దీనికి ఎక్కువ నీళ్లు పనికిరావండి. ఒకవేళ వర్షాకాలంలోనే కదా ఇది పెట్టేది మనము ఎక్కువ, అందుకని వర్షాకాలంలో వర్షం ఎక్కువైపోయి నీళ్ళు ఎక్కువైపోయి దానికి రూట్ రాట్ అయ్యే ప్రాబ్లం తగ్గిస్తుంది అనమాట మన నీమ్ పౌడర్. అందుకోసం అని చెప్పి అలా వేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, తొలి పువ్వు పూసిందండి. పింక్ అండ్ వైట్ కలర్లో ఉంటుంది ఫ్లవర్. చాలా అందంగా ఉంటుందండి. ఫస్ట్ పువ్వు కదా కొంచెం లైట్గా పూసింది. తర్వాత చాలా థిక్ కలర్లో చాలా బాగున్నాయి అనమాట. తర్వాత పూసిన పూలు. ఆ పాట్ తీసుకెళ్ళి మంచి ఎండ ఎక్కడ వస్తుందో, కనీసం 5-6 గంటల ఎండ కావాలండి దీనికి. ఆ 5-6 గంటల ఎండ ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో పెట్టండి. పెట్టి నీళ్ళు మాత్రం తడి లేనప్పుడు మాత్రమే పోయండి ఫ్రెండ్స్. తడి ఉన్నప్పుడు మాత్రం పోయకండి. తడి ఉన్నప్పుడు పోసారంటే రూట్ రాట్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇవి మార్నింగ్ టైం వేసినప్పటికే పోస్తాయండి. ఎర్లీ మార్నింగే పోసేస్తాయి. దగ్గర 9:30-10 ముడుచుకుపోతాయి అనమాట. ఈ లోపల పూజ చేసుకునేటట్టయితే కనుక మనకు ఉపయోగపడతాయండి. ఆ తర్వాత పూజ చేసుకునే వాళ్ళకి మాత్రం వీటి వల్ల ఉపయోగం ఉండదు అనమాట. అది ఆ తర్వాత ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. పింకు, వైటు, మెరూను, రెడ్, ఇట్లా చాలా కలర్స్ ఉంటాయి అనమాట. స్కై బ్లూ, ఇలా చక్కటి కలర్స్ ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది మనము కొనుక్కుని పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఆన్లైన్లో కనుక షాపింగ్ చేసుకొని మనము ఈ సీడ్స్ కొనుక్కున్నాం అనుకోండి, దాంట్లో ఆల్ మిక్స్ కలర్స్ షాపింగ్ చేస్తే అదే కొనుక్కుంటే కనుక చక్కగా అన్ని కలర్స్ మన దగ్గర ఉంటాయి అన్నమాట. మనం వేసుకుని పెంచుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి దీనికి సీడ్స్ ఏర్పడతాయండి. దీని సీడ్స్ ద్వారా కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. అలాగే కొమ్మల ద్వారా కూడా మనము ప్రాపగేట్ చేసుకోవచ్చు. చాలా పూలు పోస్తాయి అనమాట. దీనికి కొంచెం మనము ఫెర్టిలైజర్స్ ఇవ్వాలే కానీ చాలా ఫ్లవర్స్ పోస్తాయి. చాలా కుండీ నిండా ఫ్లవర్సే ఉంటాయి అనమాట. చాలా అందంగా ఉంటుంది మార్నింగ్ టైం అయితే. ఆ తర్వాత వచ్చేసి పెస్ట్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, కొంచెం గొంగళి పురుగులు పట్టే ప్రమాదం ఉంటుందండి. నిండా ఆకులే ఉంటాయి కాబట్టి, గ్రీనరీ ఉంటుంది కాబట్టి గొంగళి పురుగుల బెడత మాత్రం ఉంటుందన్నమాట. ఆ గొంగళి పురుగులు రాకుండా ఎప్పటికప్పుడు చూసుకుంటా ఏదన్నా మనము నీమ్ ఆయిల్ కానీ అలాంటివి పిచికారీ చేసుకుంటేనండి అవి చచ్చిపోతాయి అన్నమాట. ఇదిగోండి చూసారా పూలు ఎంత చక్కగా ఉన్నాయో, పింక్ అండ్ వైట్ ఫ్లవర్స్. ఇది అతి కష్టం మీద తీయాల్సి వస్తుందండి. అది అందట్లేదు, పైకి వెళ్ళిపోయింది చెట్టు ఇలా అండి. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ మామూలుగా ఈ వర్మీ కంపోస్ట్ అది వేసాం కదా, ఆ తర్వాత వచ్చేసి నీమ్ పౌడర్ కూడా వేసాం కాబట్టి ఇంకొక నెలకి అలా
మనము ఏంటంటే మార్చి ఇంకా మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఇవ్వచ్చండి, అలాగే నీమ్ కేక్ లిక్విడ్ ఇవ్వచ్చు అనమాట. ఇంకొకసారి ఏంటంటే దీనికి బోన్ మీల్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇలా ఇచ్చుకుంటే బాగుంటుంది. మీరు లాస్ట్కి పూలు ఇక ఫ్లవరింగ్ అయిపోతుంది అనుకున్నప్పుడు మాత్రం మీరు కొన్ని పూలు వదిలేసారనుకోండి, వదిలేసేస్తే మనకి గింజలు ఏర్పడతాయి అనమాట. ఫస్ట్ నుంచి వదిలేసారనుకోండి, పూలు ఇట్లా ముడుచుకోగానే మనకి ముడుచుకున్నవి మనం కట్ చేయకోకుండా వదిలేసేస్తే కనుక సీడ్స్ ఏర్పడతాయి కానీ కొత్త ఫ్లవర్స్ రావన్నమాట. ఆ బలమంతా ఇలాగేస్తూ ఉంటాయి. అందుకోసం అనమాట పూలు పూసేసి ముడుచుకోగానే కట్ చేసి పడేసేసేయండి. లేకపోతే సీడ్స్ ఏర్పడిపోయినాయి అంటే మాత్రం కొత్త మొగ్గలు రావు. అదనమాట. లాస్ట్లో ఇక ప్లాంట్ చచ్చిపోతుంది అనుకున్నప్పుడు కొద్ది రోజుల ముందు నుంచి కూడా ఒక నెల రోజులు పోస్తాయండి. చెట్టు పెట్టిన తర్వాత ఒక నెల రోజులకి ఎదుగుతుంది. ఆ నెల రోజుల తర్వాత ఫ్లవరింగ్ మొదలవుతుంది అనమాట. ఆ ఫ్లవరింగ్ మొదలైన తర్వాత ఒక నెల రోజుల దాకా ఉంటుంది ఇది. ఆ చెట్టు ఇక లాస్ట్లో ఇక అయిపోతాయి ఫ్లవర్స్ అనుకున్నప్పుడు మీరు సీడ్స్కి కొద్ది ఫ్లవర్స్ వదిలేసారనుకోండి, అప్పుడు సీడ్స్ ఏర్పడతాయి అనమాట. ఇదండి, ఈ విధంగా మీరు పెంచుకోవచ్చు. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి, చాలా అందంగా ఉంటాయి. చూసారా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్, చాలా అందంగా ఉంటాయి. ఇవి మీకు దొరికితే కనుక ఎక్కడైనా తెచ్చుకోండి. ఇందులో డబుల్ కలర్స్, త్రిబుల్ కలర్స్ కూడా ఉన్నాయండి కొన్ని. చాలా అందంగా ఉంటాయి. చూసారా కొంచెం ఎదిగిందండి చెట్టు, ఎదిగి బాగా పూలు పోస్తుంది అనమాట. ఇంకా వేరే విత్తనాలు కూడా ఇచ్చారండి దివ్యలత గారు. అవి ఇప్పుడు ఎదుగుతున్నాయి అన్నమాట చెట్లు. అవి వచ్చిన తర్వాత వాటి మీద కూడా వీడియో తీసి పెడతాను. ఇదిగో అండి ఇట్లా ఎప్పటికప్పుడు పూసేసి ఒడిలిపోగానే తుంపేసి పడేస్తున్నాను నేను కూడాను. అప్పుడే ఇంకా విత్తనాలు అవసరం లేదండి, విత్తనాలు కట్టనివ్వట్లేదు అనమాట నేను. ఇదండి, మొత్తం చెప్పేశానని అనుకుంటున్నాను ఈ చెట్టు విషయాలు. చూడండి ఈరోజు ఇంకా ఎక్కువ పూలు పూసినాయండి. ఈ స్మెల్ అయితే ఉండవండి, చాలా అందంగా ఉంటాయి. ఈ ప్లాంట్ పైకి పాకుతుందన్నమాట, క్లైంబర్ అనమాట. ఇది ఎప్పుడైనా సరే మనం పెట్టినప్పుడు దీనికి పైకి పాకటానికి ఆధారం ఇవ్వాలి ఫ్రెండ్స్. అలా ఆధారం ఇస్తే కనుక విపరీతంగా పూలు పోస్తుంది అనమాట. ఆకులు కనపడుకోకుండా పూలు పోస్తుంది. ఇంకేంటంటే దీనివల్ల ఉపయోగం, ఈ చెట్టు ఉండటం వల్ల హనీ బీస్ వస్తాయండి మన గార్డెన్కి. డ్రాగన్ ఫ్లైస్ వస్తాయి, అలాగే తేనె తాగటానికి ఇతరత్ర పురుగులు కూడా చాలా వస్తాయి అన్నమాట. వాటి వల్ల పక్కన కూరగాయ మొక్కలు ఉంటే కనుక పరపరాగ సంపర్కం కూడా జరిగి చక్కగా కాయగూరలు కాస్తాయి అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ అండి, బాయ్.